సరే అయితే మమతా బెనర్జీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టబోతోంది అనే ప్రచారం వెనుక ఉన్న నిజాలేంటి సార్? అలాగే దీదీ అరెస్ట్‌కు సువేందు ప్లాన్‌కి అలాగే మోదీ షాల ఏదైతే ద్వయం ఉందో దీనికి దీదీ యొక్క ప్రతివ్యూహం ఎలా ఉండబోతోంది? ఎస్ అండి. ఇప్పుడు మమతా బెనర్జీ టీఎంసీ అధినేత మమతా బెనర్జీ మీద వెస్ట్ బెంగాల్‌లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వడం. తర్వాత ఆవిడ మీద ఆవిడకి కొంచెం ఎగనెస్ట్‌గా అక్కడ సిఐడి ఆవిడ ఇంటికెళ్ళి కాళీఘాట్ హోమ్‌కెళ్ళి సెర్చ్ చేయడం. ఈ విధంగా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఏంటి అంటే ఆ ఎఫ్ఐఆర్ ఏంటంటే ఎలక్షన్‌కు ముందు హిందువులకు వ్యతిరేకంగా ఆవిడ కొంచెం స్టేట్మెంట్ జారీ చేయడం. అంటే మత కలహాలని రెచ్చగొట్టే విధంగా ఆవిడ క్యాంపెయిన్ చేసిందనే ఆరోపణతో ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అంటే ఆవిడ అరెస్ట్కి రంగం సిద్ధమవుతుంది. అంటే బీజేపీ ఆవిడని అరెస్ట్ చేయడానికి సంసిద్ధం వ్యక్తం చేసింది. అన్ని ప్లాన్లు అవుతున్నాయని తెలుస్తుంది. 15 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో ఎన్నో విషయాలు లూపోల్స్ ఇప్పుడు బయటకు తీస్తుంది బీజేపీ సువేందు అధికారి ప్రభుత్వం అనమాట. బట్ ఇలాంటి సందర్భంలో ఇప్పటికే పార్టీ 80 మంది ఎమ్మెల్యేలు 60 మంది ఎమ్మెల్యేలు సెపరేట్ అవ్వడం, తర్వాత ఎంపీల్లో కూడా ఎక్కువ మంది సెపరేట్ అయ్యి ఇంకొక ఫిక్షన్ గ్రూప్ ఏర్పాటు చేయడం, వాళ్ళు బీజేపీలో ఐక్యమైన ఆశ్చర్యం లేదు. అంటే ఎంటైర్ టీఎంసీ అస్తిత్వమే ఆపదలో పడిపోయింది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇలాగే వ్యవహరిస్తే మాత్రం టీఎంసీ వచ్చే 4-5 సంవత్సరాల అసలు టీఎంసీ అనేది అక్కడ భూస్థాపితం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకప్పుడు కాంగ్రెస్లోంచి 1998లో ఉద్భవించిన ఆల్ ఇండియా తృణమూల్ నేషనల్ కాంగ్రెస్ అనే పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్లో వెళ్ళిపోతుందంటే మనం అదే మంతనాలు ఇప్పుడు ఢిల్లీలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మమతా బెనర్జీ తర్వాత ఈవిడ మేనల్లుడు అందరూ కూడా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని విస్తృతంగా చర్చలు జరపడం. అక్కడ ఆల్రెడీ అసలు మనకు తెలుసు కదా, నిప్పు లేకుండా పొగరాదు అనే ఒక సామెత కూడా ఉంటుంది. ఆల్రెడీ అక్కడ అత్యంత సుదీర్ఘమైన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు టీఎంసీ తన అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే, టీఎంసీ యొక్క మమతా బెనర్జీ అరెస్ట్ అవ్వకుండా ఉండాలంటే, ఆ మేనల్లుడు అరెస్ట్ అవ్వకుండా ఉండాలంటే, ఇంకా వాళ్ళ ఆత్మరక్షణ కాదు, టీఎంసీ ఆత్మరక్షణ కూడా కాంగ్రెస్లో ఐక్యం అవ్వడం ఒక్కటే మార్గంగా అక్కడ కనపడుతుంది. ఈవెన్ కాంగ్రెస్ కూడా దానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ ఏంటంటే కొన్ని కండిషన్స్ ఏంటంటే, ఒకవేళ టీఎంసీ మెర్జ్ అవుతే మళ్ళీ ఇంకొకసారి బయటికి వెళ్ళకూడదని కండిషన్ పెట్టడం. దానికి అనుకూలంగా మా రక్షణకి మాకేంటి, మేము ఇంత పార్టీని నేను నెలకొల్పాను, నాకేంటంటే ఈవిడికి ఏంటంటే టీఎంసీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి జాతీయ పార్టీకి అధ్యక్షురాలుగా చేయడం. తద్వారా ఏంటంటే ఆవిడ స్టేచర్ అలాగే ఉంటుంది, ఆవిడికి ప్రాధాన్యత ఇవ్వడం. రెండోది ఏంటంటే ఆవిడ రక్షించుకోవడం, బెంగాల్లో కేడర్ని రక్షించడం, కాంగ్రెస్కి అక్కడ టీఎంసీ టు కాంగ్రెస్ అక్కడ అయిపోవడం. తద్వారా మేనల్లుడు అక్కడ సీఎం క్యాండిడేట్ అవ్వడం వచ్చేసారి, ఇంకెవరో అక్కడ ఉండకూడదు. ఈ కండిషన్తో ఈవిడ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిపోతే నేషనల్ పార్టీకి ఆవిడ మీద కేసులు అనేవి అంత ఈజీ కాదు బీజేపీ పెట్టడానికి. ఆవిడ అంత ఈజీ కాదు. ఆవిడ నేషనల్ పాలిటిక్స్లో చాలా ప్రాముఖ్య పాత్ర పోషిస్తే ఆవిడ ప్రతిజ్ఞ ఏంటంటే మోడీని గద్దె దించుతాను, ఇవన్నీ ఆవిడికి అవుతాయి. సో ఈ విధంగా ఆవిడ ఆత్మరక్షణ, ఆవిడ రక్షణ, టీఎంసీ అస్తిత్వాన్ని కాపాడుకోవడం, కాంగ్రెస్కి జవసత్వాలు ఇవ్వడం, ఆవిడ మేనల్లుడికి పదవులు ఇవ్వడం, ఇవన్నీ కూడా సిద్ధించబోద్ది. ఆవిడ స్టేచర్ కూడా నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే నేషనల్ పార్టీకి ప్రెసిడెంట్ అవ్వడం అంత ఈజీ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ అభయం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆవిడ మేనల్లుడికి అమ్మో సీఎం పోస్ట్ భవిష్యత్తులో, ఈవిడికి ఏంటంటే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పూర్తి అధికారం ఇవ్వడం. సో తద్వారా ఏంటంటే ఐఎన్సీకి ఒక పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఒక అతి శక్తివంతమైన ప్రాంతీయ పార్టీ, అది కూడా చాలా శక్తివంతమైన లీడర్ మమతా బెనర్జీ కాంగ్రెస్లో మెర్జ్ అవ్వడం అంటే కాంగ్రెస్కి 1000 ఏనుగుల బలం అనమాట బీజేపీతో పోరాడడం. ఇది చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. దీన్ని అడ్డుకోవడానికి ఇప్పుడు మోడీ షాలు ఎంతో రంగం గడుపుతున్నారు. ఎందుకంటే ఇది మెర్జ్ అవ్వాలి అంటే, కాంగ్రెస్తో మెర్జ్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదు. ఆ పార్టీలో ఆవిడకి 1/3, 2/3 మెజార్టీ ఉండాలి. మరి అది లేదు. ఈ టైంలోనే ఇటు ఎమ్మెల్యేలని, ఎంపీలని డివైడ్ చేసేసి 2/3 దూరం చేస్తే ఈవిడ మెర్జ్ అయ్యడానికి కుదరదు ఎలక్షన్ కమిషన్ పరంగా. అప్పుడు కేవలం వాళ్ళే వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అవుతారు, ఎక్సెప్ట్ క్యాడర్. ఇది అన్నిటికీ అందుకనే మోడీ షాలు రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఈ మీన్ వైల్లోనే ఆవిడని అరెస్ట్ చేసే ప్రమాదం కూడా ఉంది. ఆవిడని వెస్ట్ బెంగాల్ వెళితే అరెస్ట్ అయ్యే ప్రమాదం అయితే పొంచుంది. ఈలోపే కాంగ్రెస్లో మెర్జ్ అవ్వడానికి టీఎంసీ అన్ని ఎత్తులు వెళ్తుంది అనేది మనకు తెలుస్తుంది.